హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ డాక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక బూటబుల్ పెన్ డ్రైవ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఈ కేసులో మనం విండోస్ 11 బూటబుల్ పెన్ డ్రైవ్ అనేది క్రియేట్ చేయబోతున్నాం. సో విండోస్ 11 బూటబుల్ పెన్ డ్రైవ్ క్రియేట్ చేయాలంటే మనకి మేజర్గా 3 థింగ్స్ అనేవి కావాలి. ఫస్ట్ వచ్చేసి మనకి విండోస్ 11 ఐఎస్ఓ ఫైల్ అనేది కావాలి. సో మీరు స్క్రీన్ మీద చూసినట్టుగా విండోస్ 11 అని సెర్చ్ చేశాక ఫస్ట్ లింక్ మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లో వస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేశాక దాని పేజ్ అనేది ఓపెన్ అవుద్ది. సో దీంట్లో మనకి 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి విండోస్ ఇన్స్టాలేషన్ అసిస్టెన్స్ ఉంటుంది, అది మనకు అవసరం లేదు. సెకండ్ వచ్చేసి క్రియేషన్ మీడియా టూల్, దీన్ని మీరు విండోస్ 11 పెన్ డ్రైవ్ అనేది క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. బట్ మనం ఈ కేసులో దీన్ని యూజ్ చేయట్లేదు. ఆ రీజన్ కూడా నేను మీకు ఫార్వర్డ్ వీడియోలో వెళ్తున్న కొద్దీ చెప్తాను. ఇప్పుడు మనం ఐఎస్ఓ ఫైల్ అనేది మాన్యువల్గా డౌన్లోడ్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి విండోస్ 11 అనేది సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాక ఇక్కడ మనం లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మీరు ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ అనేది సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. దాని తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది అపియర్ అవుద్ది. దాంట్లో మీకు 64 బిట్ అనే ఒక ఫైల్ అనేది కనిపిస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అది మీకు ఇలా డౌన్లోడ్ పేజ్లోకి యాడ్ అయిపోద్ది. నా కేసులో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచున్నాను కాబట్టి దాన్ని నేను క్యాన్సిల్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం రూఫూస్ అనే సాఫ్ట్వేర్ని సేమ్ అదే వేలో డౌన్లోడ్ చేస్తున్నాం. ఈ సాఫ్ట్వేర్ దేనికంటే మనం ఈ ఐఎస్ఓ ఫైల్ని మన పెన్ డ్రైవ్ మీద మౌంట్ చేసుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ అనేది యూస్ చేస్తున్నాం. మనం విండోస్ మీడియా క్రియేషన్ టూల్ కూడా వాడుకోవచ్చు, బట్ దానికి కొన్ని కాన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి నేను రూఫూస్ని ప్రిఫర్ చేస్తున్నాను. ఈ రీజన్ కూడా నేను మీకు చెప్తాను ఏంటో. ఇప్పుడు మీరు ఇక్కడ ఫోల్డర్లో చూసుకున్నట్టే రూఫూస్ అనే సాఫ్ట్వేర్ అండ్ నెక్స్ట్ విండోస్ 11 ఐఎస్ఓ ఫైల్ కూడా నా దగ్గర ఉంది. సో ఫస్ట్ రూఫూస్ సాఫ్ట్వేర్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్లో ఒక పెన్ డ్రైవ్ అనేది సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆ పెన్ డ్రైవ్లో ఎటువంటి ఫైల్స్ అనేవి ఉండకూడదు. ఒకళ్ళు ఉంటే అవి ఫార్మాట్ అయిపోతాయి. సో మీరు ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. నేను నా కేసులో 64 GB పెన్ డ్రైవ్ అనేది కనెక్ట్ చేసుకున్నాను, నా దగ్గర ఉంది కాబట్టి. సో దాన్ని మీరు FAT32 ఫార్మాట్లోకి ఫార్మాట్ చేసుకోండి ఇఫ్ పాసిబుల్, లేదా పర్లేదు, ఎందుకంటే రూఫూస్ ఎలాగైనా దాన్ని కన్వీనియంట్గా ఫార్మాట్ చేసుకుంటుంది. నెక్స్ట్ స్టెప్లో రూఫూస్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకున్నాక పైన మీ పెన్ డ్రైవ్ అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోద్ది. తర్వాత నెక్స్ట్ సెక్షన్లో బూట్ సెలెక్షన్లో మీరు మీ ఐఎస్ఓ ఫైల్ ఉన్న లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కేసులో డెస్క్టాప్ మీద ఐఎస్ఓ ఫైల్ అనేది నేను ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కీ పాయింట్ అన్నమాట. దీంట్లో పార్టీషన్ స్కీమ్ అనేది ఉంది కదా, దాన్ని మీరు జీపీటీ ఫార్మాట్లోనే ఉంచుకోండి. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ విండోస్ 11 ఇన్స్టాల్ అయ్యే మెషిన్స్ అన్నీ జీపీటీ ఫార్మాట్ బయోసెస్ యూస్ చేస్తాయి. సో దాన్ని మీరు జీపీటీలో ఉంచడమే సేఫ్ అన్నమాట. నెక్స్ట్ అన్ని స్టెప్స్ కూడా అలాగే ఉంచండి, ఏవి కూడా చేంజ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. నెక్స్ట్ స్టెప్లో మీరు కింద స్టార్ట్ బటన్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీనిలో ఎటువంటి చెక్స్ అనేవి డిస్చెక్ చేయకండి, అలానే చెక్ కూడా చేయకండి. ఎందుకంటే ఈ చెక్ తీసేస్తే మీకు విండోస్ స్క్రీన్లో లాగిన్ అనేది అడుగుతారనమాట. దాని మీనింగ్ ఏంటంటే మీరు ఇప్పుడు విండోస్ 11 ఇన్స్టాలేషన్ అయ్యాక మీకు లాగిన్ అనేది కంపల్సరీ అనమాట. కానీ రూఫూస్లో మనం దీన్ని బైపాస్ చేయబోతున్నాం. లేదా మీరు విండోస్ ఇన్స్టాలేషన్ అప్పుడు లాగిన్ అనేది కంపల్సరీ చేయాలి. ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నాక మైక్రోసాఫ్ట్ అకౌంట్ అని క్రియేట్ చేసుకోవడం కంపల్సరీ అనమాట. బట్ రూఫూస్లో అది మనం బైపాస్ చేస్తున్నాం. ఇందాకలు చెప్పాను కదా, విండోస్ క్రియేషన్ మీడియా టూల్ అనేది ఎందుకు వాడట్లేదో. దాంట్లో ఏంటంటే బూటబుల్ పెన్ డ్రైవ్ క్రియేట్ చేసుకుంటే మనం ఒక మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది కంపల్సరీ క్రియేట్ అనేది చేసుకోవాలి. బట్ రూఫూస్లో అలాంటి మనకి ఎటువంటి కండిషన్స్ అనేవి లేవు. దాన్ని మనం ఈజీగా బైపాస్ చేసుకొని ఒక ఆఫ్లైన్ లోకల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని మన విండోస్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఈ స్టెప్ అనేది ఒక 15 to 20 మినిట్స్ అనేది తీసుకుంటుంది. సో నేను మీకు ఈ స్టెప్ అనేది స్కిప్ చేసి నెక్స్ట్ స్టెప్లో కలుస్తాను. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టే ఫైల్స్ అనేవి మ్యాక్సిమం అన్ని పెన్ డ్రైవ్లోకి కాపీ అయిపోయి ఉన్నాయి. సో ఈ స్టెప్ తర్వాత ఇక్కడ మీరు ఈ క్యాన్సిల్ బటన్ అనేది క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టే ఈ మనకి స్టేటస్ అనేది రెడీ అని వస్తుంది. సో ఇక్కడ మనం ఇది క్లోజ్ చేసుకున్నాక డిస్ప్లేస్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పెన్ డ్రైవ్ ఐకాన్ అనేది చేంజ్ అయిపోయింది. ఇంకా ఈ ఫైల్స్ అనేవి కూడా బూటబుల్ పెన్ డ్రైవ్ లోపల ఉన్న ఫైల్స్ అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ డాక్ యూట్యూబ్ ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం విండోస్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.